ఈ ప్రపంచంలో అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన ధర్మాలు ఉన్నాయి, అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. నీతి బోధకి, ధర్మాలకి, ఈ మతాలకి తక్కువేమీ లేదు. దేవుళ్ళకి దేవతలకి తక్కువేమీ లేదు ఈ ప్రపంచంలో. నంబరు దేవుళ్ళకి దేవతలకి సంఖ్యను తక్కువ లేదు ఈ ప్రపంచంలో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లాంటి దేవుణ్ణి ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనం వెతకగలమా? ఉంటాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని చేతబట్టి ఉన్నటువంటి యోధా సమాజం ఎదుట నిలవబడి, ఎందుకు నేను ధర్మశాస్త్రాన్ని చేతబట్టినటువంటి అని అన్నాను అంటే, ధర్మశాస్త్రం లాంటి గ్రంథం ఇంకోటి ప్రపంచంలో లేదు అని ద్వితీయోపదేశకాండంలో మోషే అంటాడు కదా. ఓ ఇశ్రాయేలులారా, మీ చేతిలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రం లాంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నిస్తాడు కదా. ఇలాంటి నీతి విధులు కలిగినటువంటి గ్రంథం ఇంకెక్కడైనా ఉందా? ఇలాంటి గ్రంథాన్ని కలిగినటువంటి జనాంగం ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని అంటాడు కదా. అలాంటి ఉన్నతమైన ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నటువంటి యోధా సమాజం ఎదురుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఇలాంటి సవాల్ ఈ ప్రపంచంలో ఎవ్వడు చేయడు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు, తత్వజ్ఞానులు, ఫిలాసఫర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే, మేము మా జీవితంలో అనేకమైన తప్పులు చేసాం, అనేకమైన పాపాలు చేసాం, వాటి నుంచి మేము నేర్చుకున్నాం, దెబ్బలు తిన్నాం, నేర్చుకున్నాం, కాబట్టి మేము అనుభవంతో బోధిస్తున్నాం అని చెప్తారు తప్ప, నేను ఇప్పటి వరకు ఒక్క పాపాన్ని కూడా చేయలేదు, నాలో ఏమైనా పాపం ఉంటే మీరు చూపించగలరా అని ఎవ్వరూ అనలేదు, అనరు, అనకూడదు. ఒకవేళ అంటే వాడు పెద్ద దొంగ అవుతాడు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే అత్యంత ఉన్నతమైన నైతిక విలువలు కలిగినటువంటి, పరలోకపు నైతిక విలువలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న యోధా సమాజం ఎదురుగా నిలబడి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేశాడు. ఆ సవాల్ ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో లోపాన్ని ఎత్తి చూపించే వ్యక్తి ఈ భూమి మీద పుట్టలేదు, ఇక మీదట కూడా పుట్టబోడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు, ధర్మాలు, నైతిక విలువలు అనేటువంటి ఈ అరణ్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జల్దరు వృక్షం. ఈ ప్రపంచంలో అనేకమైన ధర్మాలు ఉన్నాయి, అనేకమైన నీతి సూక్తులు ఉన్నాయి, కానీ చెప్పిన వాళ్ళు వాటిని చేయలేకపోయారు.